మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండవాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా 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 అందరూ చెప్పండి హల్లెలూయా. 12:39. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు ఒక సేవకునికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను నీతో మాట్లాడతాను, నేను నిన్ను దీవిస్తాను, అయితే నువ్వు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి నేను నీతో మాట్లాడాను. నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలా? ఆ ఇంటి అడ్రస్ ఎవరంటే ఒక కుమ్మరి వాని ఇంటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీతో మాట్లాడడానికి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. తెలుసు కదా, కుమ్మరి వాళ్ళంటే మనకు కుండలు తయారు చేసేవాళ్ళు. కుమ్మరి వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది. మీరు చూడండి, ఇప్పుడు స్టీలు, ఇప్పుడు సిల్వరు, ఇవన్నీ సిల్వర్ డైక్షన్లు కదా, స్టీల్ వచ్చాయి. కానీ కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళితే ఏం కుండలు ఏంటి? మనకు మట్టి కుండలే. అన్నం వండుకోవాలనుకున్నా, కూర చేసుకోవాలనుకున్నా, ఏది వేసుకోవాలన్నా కూడా మనకు ఏమున్నటివి మట్టి కుండలే. మట్టి కుమ్మరి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈ యొక్క జీవిత యాత్రలో మీరు గమనించండి, కుమ్మరి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కుమ్మరి వాడు తన పని చాలా శ్రేష్టమైన పని. మీరు చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట మొదటి వాక్యం, యెహోవా యొద్ద నుండి ప్రత్యక్షమైన వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే కానీ మీరు దీవించబడతారు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనస్సును దేవుని మాటల వైపునే ఉంచాలా, నా వైపు మీరు చూస్తూనే ఉండాలి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయను అనగా, వెంటనే ఈ ఇర్మియా లేచి నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా ఏం చేస్తున్నాడు ఆయన? వాడు తన సారె మీద పని చేయుచుండెను. హల్లెలూయా. మొదటి మాట, తన సారె మీద పని చేయుచుండెను. ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడని చెప్పండి. చెప్పండి, పర్వాలేదు, పని చేస్తున్నాడని చెప్పండి. చూసారా? పని చేసేవాడు తన జీతమునకు పాత్రుడు. పని చేసేవాడు, కష్టపడేవాడు, ప్రయాసపడేవాడు, వాడు ఏం చేస్తాడంట? తనను, తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. మీరు చూడండి, నేటి కాలంలో చాలా మంది పని చేయరు. వృద్ధులు, ముసలి వాళ్ళు అయితే వారు పని చేయాల్సిన పని లేదు. కానీ యవ్వనస్తులు కూడా పని చేయరు. చేస్తారా? చాలా మంది చూస్తూ ఉంటాం. మరి ఏం చేస్తారు వీళ్ళు? తిరుగుతూ ఉంటారు. అలా తిరిగితే ఈరోజు నీకు అర్థం కాదు, కానీ ఒక రోజు వస్తుంది, బాధ్యతలు తెలిసిన రోజు, నీవు కూడా నీ కుటుంబాన్ని పోషించే రోజు, నీవు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వారిని పోషించే సమయానికి అప్పుడు తెలుస్తుంది నువ్వు కష్టపడకపోవడం ద్వారా, పని చేయకపోవడం ద్వారా ఎంత నష్టపోయావో. తన పని కుమ్మరివాడు తన సారి మీద చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఇనిమే అనుకున్నాడు, అరే ఎంత మంచి వ్యక్తి చూడండి, తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు, అందుకే కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నావు అంటే పని కోసం తిరుగుతున్నావు అంటాడు. చూసారా? పని కోసం తిరిగేవాడు ఉంటాడా? పని చేసేవాడు వేరు, పని కోసం తిరిగేవాడు వేరు. అయితే తన సారి మీద ఈ కుమ్మరి తన పని చేసుకుంటూ ఉన్నాడంట. చదవండి, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ చేతిలో విడిపోగా. చాలు, ఈ కుమ్మరి పని చేస్తూ ఉన్నాడు, జిగటమంటితో కుండ చేస్తూ ఉన్నాడు. కుండ తయారైపోయింది, తన చేతిలో కుండ ఉంది. ఇంకా తీద్దాం అనుకునేసరికి ఏమైందంట? తన చేతుల నుంచి జారిపోయింది. ఇక కుండ తయారైపోయింది, తీసి పక్కన పెడదాము అనుకునే సమయానికి తన చేతుల నుంచి కుండ జారిపోయింది. మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఆ పని అంతా అయిపోయింది, ఇంకా సరే మంచిది, పంట చేతికి వస్తుంది అనే సమయంలో పంట చేతికి రాకపోతే బాధ, ఎంత బాధ కలుగుతుంది కదా. దగ్గరికి వచ్చిన తర్వాత అది మనం తినలేకపోతే, అన్నమే తింటున్నాం అనుకోండి, ప్లేట్లో అన్నం పెట్టుకుని ప్లేట్లో ఆ ప్లేట్ తినేసరికి కింద పడిపోయింది అనుకోండి, ఎంత బాధపడతాం కదా. కష్టపడి పని చేసి సంపాదించుకుని ముద్ద తిందాం అనుకుంటే నోటికాడి అన్నము కింద పడిపోయింది. ఈ కుమ్మరి కుండ చేశాడు, చేతుల నుంచి అక్కడ రాయబడింది చూడండి, చేతిలో ఉన్న కుండ విడిపోగా అని రాయబడింది. చాలా సార్లు మన చేతుల నుంచి విడిపోతూ ఉంటుంది.
చాలా సార్లు మన చేతుల నుంచి జారిపోతుంది, విడిపోతుంది, చేతిలోకి వచ్చినట్టే వచ్చి మరలా నేలపాలవుతుంటుంది. ఎన్నిసార్లు కష్టపడినా ఆ కష్టార్జితం నీకు దక్కకపోతే నీకు ప్రయోజనము లేదు. అయితే చూడండి, ఆ జిగటమంటితో చేయబడిన ఆ కుండ వాడి చేతుల నుంచి విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని హల్లెలూయా, పడిపోయిన దాన్ని మర్చిపెట్టలే, విడిపోయిన దాన్ని అలాగే మట్టిలో కలపలే, అదే మట్టిని తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ ఇష్టమైనట్టుగా అంటే తనకి ఇష్టమైనట్టుగా ఈ కుండ ఎలాగ ఉండాలనుకున్నాడు, ఎలాగ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు, తనకి యుక్తమైన కుండగా మరొక కుండను చేసెను. దేవునికి స్తోత్రం. తనకి ఇష్టమైన కుండగా చేసుకున్నాడు. ఆలోచన చేయాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తనకు ఇష్టమైన కుండ. అంతకుముందు కూడా కుండ చేసావు కదా, అది నీకు ఇష్టమైంది కదా, అది యుక్తమైనదిగా చేసుకోవాలా. ఏదో కుండ చేద్దాం అమ్ముకుందామని అనుకున్నాడు. ఎవరో కొనుక్కుంటారులే, ఎవరో తీసుకుంటారులే, ఏమంటారు దాన్ని, పగిలిపోక ముందుకు ఓటు అంటారు కదా, ఓటు పిలిస్తేమి, నెరిస్తేమి, పగిలిపోతేమిలే, 10 రూపాయలు డబ్బులు వస్తాయని కొంచెం చేసాడేమో దాన్ని, అది విడిపోయింది, సరిగా రాలే మట్టి, సరిగా కలవలా. కానీ ఈసారి మాత్రము అదే మట్టి తీసుకుని ఏం చేస్తున్నాడంట, తనకు యుక్తమైనట్టుగా, యుక్తము అంటే ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా నడతాడు. నువ్వు ఏ పని చేసినా ఇష్టపూర్వకము చేస్తే దేవుని నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఏ పని చేసినా యుక్తమైన వాటిగా నువ్వు చేసుకోవాలా. నిరాశతో, నిస్పృహతో, బాధతో, కష్టముతో, ఏడుపుతో, దుఃఖముతో నువ్వు ఏ పని చేసినా నీకు ప్రతిఫలము దక్కదు. నువ్వు ఏ పని నీకు ఇష్టమునే లేకపోయినా ఆ పనిని ఇష్టంగా మార్చుకొని చేస్తే నువ్వు దీవించబడతావు. ఈ కొమ్మరి ఈ కుండను తనకు యుక్తమైనట్టుగా మరొక కుండను చేసుకునేను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై, అప్పుడు యెహోవా అంటే ఏ దేవుడు మరలా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? హల్లెలూయా. ఈ కుమ్మరి ఒక మట్టిని తీసుకొని ఒక కుండ చేసినట్టుగా నేను మీకు చేయలేనా? ఎన్నిసార్లు నా చేతుల నుంచి మీరు విడిపోయారు, ఎన్నిసార్లు నాకు దూరంగా మీరు జరిగిపోయారు, ఎన్నిసార్లు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు, ఎన్నిసార్లు నాకు విరోధంగా మీరు బ్రతికారు, అయినా మిమ్మల్ని విడిచిపెట్టలేదు, అయినా మిమ్మల్ని మర్చిపోలేదు. మరలా అదే మట్టిని ఈ కుమ్మరి తీసుకున్నట్టుగా అదే మనిషి నిన్ను మరలా చేతిలోకి తీసుకున్నాడు దేవుడు. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినా మనల్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఒక తల్లిదండ్రులకు, ఒక తండ్రికి పిల్లలు అనుకోండి, తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేసినంత మాత్రాన ఈ పిల్లలను తల్లిదండ్రులు వదిలించుకుంటారా? ఎంత పనికిమాల పనులే చేయని, ఎన్ని పాడు పనులనే చేయని, ఎన్ని చెడ్డ పనులనే చేయని కాక అయినా సరే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళను అల్లా తీసుకుంటారు. ఎందుకని వారు రక్తంతో వారి కడుపున పుట్టాడు కనుక, వారు రక్తం పుంజుకొని పుట్టాడు కనుక వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని మరలా చేరదీస్తారు, మరలా చేతిలోకి తీసుకుంటారు, మరలా హక్ చేసుకుంటారు, మరలా కౌగలించుకుంటారు. దేవుడు చెప్తున్నమాట అదే, ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? విడిపోయిన ఈ మట్టిని తీసుకొని మరలా తనకు యుక్తమైన కుండగా చేసుకున్నాడే, అలాగే నాకు ఇష్టమైన వారిగా, నాకు ప్రేమగా ఉండడానికి మిమ్మల్ని నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. అలా చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి, లోకానికి ఇష్టకరంగా, లోకానుసరమైన ఆశల కొరకు మనము బ్రతకకూడదు. ఆ మట్టిని మీరు చూడండి, చాలా సార్లు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మన చేతుల నుంచి జారిపోతే మనం దాన్ని వదిలేయమా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు జరిగే ఉదాహరణ. ఏదైనా మనం పల్లీలు తింటున్నాం అనుకోండి, వేరుశనగకాయ పల్లీలు ఉన్నాయి కదా, అవి తింటున్నాం అనుకోండి, బుడలు ఉంటాయి కదా, అవి తింటున్నప్పుడు జారి కింద పడింది అనుకోండి, తీసుకొని తింటామా? ఇప్పుడు ఏం చేస్తాం, దాన్ని పోతే పోయిందిలే అని వదిలేసి ఈ గ్లాసుల్లో ఈ ప్యాకెట్లో తీసుకొని తింటాం. పాతకాలానికి మీరు వెళ్ళండి, ఒక 30 ఏళ్ళ కిందకి మీరు వెళ్ళండి, చేతుల నుంచి జారి పడితే తినే వస్తువును ఏం చేసేవాళ్ళు తెలుసా? దాన్ని క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు. అవునా కదా? ఎందుకో తెలుసా? దానికి దీనికి తేడా తెలుసా? ఇప్పుడు పల్లె కాదు, ఏదైనా స్వీట్ కానీ, ఏదైనా పెద్ద వస్తువే కానీ, 5 రూపాయలదే కానీ, 10 రూపాయలదే కానీ, 20 రూపాయలదే కానీ కింద పడితే మనం తీసుకోం.
ఒకటి తీసుకొని తింటాం. కానీ పాతకాలానికి మనం వెళితే, ఒక 30 ఏళ్ళ కిందకి మనం వెళితే, మన తల్లిదండ్రులు దాన్ని తీసి క్లీన్ చేసి మరలా మనకి ఇచ్చేవాళ్ళు. కారణం ఒకటే, వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి ఆ ప్రయాస తగినటువంటి కష్టాజితమే అది. అందుకే దాన్ని విలువ చేయరు. అన్నందుకు ఒక ముద్ద తింటాం అనుకోండి, ప్లేట్లో అన్నం మిగిలిపోతుంది అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు పారేస్తాం పారేమో ఏదైనా ఉండని ఆ ప్లేట్లో అన్నం ముక్క పీస్ చికెన్ అన్నా ఉండని, మటన్ అన్నా ఉండని, ఏదైనా ఉండని ఏం చేస్తాం? మనము పారేస్తాం. కానీ పాతకాలానికి మీరు వెళ్ళండి, పారేసే వాళ్ళ పిల్లలు మిగిలిస్తే తల్లిదండ్రులు తినేవాళ్ళు. కారణం ఏంటి తెలుసా? వారు కష్టపడి పని చేశారు కాబట్టి దాని విలువ, దాని ప్రయాస, దాని యొక్క కష్టం ఏంటో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఒక కుమ్మరి ఈ కుండను చేయడానికి ఎంత సమయం పడుతుంది తెలుసా? ఎంత వేడి ఉంటుంది తెలుసా? మన బండి కానలాగా ఉంటుంది సారే అంటే కదా, మన బండి కానలాగా ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అది ఈ చేతులతో ఏం చేయాలా? చేతులు ఆడుతూనే ఉండాలా కుండను చేయాలంటే. మీరు ఎంత కష్టమో తెలుసా? ఒక కుండ తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఈ చేతులు ఏం చేస్తున్నారా? ఆడుతూనే ఉండాలి, దాన్ని మలుస్తూనే ఉండాలి. ఎంత కష్టమో చూడండి. ఒక కుండను కొనడానికి వెళ్తే వాడు 200 రూపాయలు చెప్పాడు అనుకోండి, ఏమంటాం? ఇంత రేటా కదా. కానీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు, బట్టలకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అన్నిసార్లు ప్రతిమాడం. కానీ కుండకు వెళ్ళినప్పుడు మాత్రము ఎన్నిసార్లు అడుగుతామో బేరం కదా. వాడు ఎంత కష్టపడినాడో నీకు తెలియదు, వాడు ఎంత కష్టపడినాడో నీకు తెలియదు. అయితే మీరు గమనించాలి లేదో, ఆ కుండ విడిపోయినా, ఆ కుండ జారిపోయినా దాన్ని వదిలిపెట్టకుండా దాన్నే తీసుకున్నాడు. మనం ఎన్నోసార్లు పడిపోయాం, మనం ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాం, అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఏం చేశాడంట? అలాగే మళ్ళీ తీసుకొని మనల్ని బాగు చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడంట? మలుచుకుంటున్నాడు తనకు యుక్తమైనట్టుగా. ఆ మలిచే క్రమంలోనే మనకు సమస్యలు, శ్రమలు, ఈ శ్రమలను తట్టుకొని మనం ముందుకెళ్తే దేవునికి యుక్తమైన కుండగా మనం మార్చబడతాం, అప్పుడు దీవించబడతాం. కుండ దేనికి సాదృశ్యంగా ఉందంటే సంతోషానికి సాదృశ్యంగా ఉంది కుండ. కుండ దేనికి సాదృశ్యము? సంతోషానికి, సమాధానానికి సాదృశ్యం కుండ. కుండ నీళ్లు పానం చేయగా అతని ప్రాణములు తెప్పరిల్లును అని రాయబడింది బైబిల్లో. ఏమంట? కుండలో ఉన్న నీళ్లు తాగగా, పానము చేయగా వారి ప్రాణము తెప్పరిల్లును. ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, కుండ నీళ్ళు తాగి చూడు, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగి చూడు. కుండలో నీళ్ళు తాగిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇది కారణం ఏంటో తెలుసా? అది మట్టితో చేయబడింది, ఇది కరెంటుతో చేయబడింది కాబట్టి ఇది పాడవుతుంది. మట్టితో చేయబడినది ఏది కూడా పాడు కాదు. అంత మాత్రమే కాదు, మనల్ని చేసింది కూడా దేవుడు మట్టితోనే. నేల మట్టిని తీసుకొని దేవుడైన యెహోవా తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున నరులను చేశాడు. ఎందుకో తెలుసా? మట్టితో చేయబడిన మనం కూడా ఎలా ఉండాలని? సంతోషంగా ఉండాలని. హల్లెలూయా. ఎలా ఉండాలని? సమాధానంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మట్టితో చేశాడు. ఇదంతా మట్టే, అవునా కదా? ఈ మట్టి ఎలాగ చేశాడు ఈ కుండలు అంటే తనకు యుక్తమైనట్టుగా, తనకు ప్రియమైనదిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకో. దేవుని చేతుల నుంచి ఎన్నిసార్లు నువ్వు జారిపోయావో అయినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్నేం చేశాడు? మరలా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్న దేవుడు ఆయన. ఆయన ఎందుకు నిన్ను అలాగా కాపాడుతున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను సంరక్షిస్తున్నాడో తెలుసా? తన స్వభావంలో తన పోలికలు నిన్ను చేశాడు కాబట్టి. అందుకని ఆ కుమారితో మాట్లాడుతూ 6వ వచనం, 7వ వచనం, కుమ్మరి వాడు మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. 6వ వచనంలో, నేను మీకు చేయలేనా? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు దేవుని చేతిలో మనం ఉన్నామంట. ఎవరి చేతిలో? చెయ్యి పైకి చూపించిన ఒకసారి. ఎవరి చేతిలో? ఒరే నువ్వు నా చేతిలో ఉన్నావు రోయ్ అంటారు, చూసారా కదా? కొట్లాడినప్పుడు అంటారు కదా, నువ్వు నా చేతిలో ఉన్నావు అంటే వీడికి ఏదైనా అప్పు ఉంటాడు, వీడికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది, వీడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. నువ్వు నా చేతిలో ఉన్నావు చూడు, నువ్వు నా మాట వెళ్ళేదనుకో నా 50,000 రూపాయలు నేను అడుగుతాను చూడు, నా పొలం నీకు గుత్తకి ఇచ్చాను చూడు. ఇవే ఉండేది. చేతిలో ఉండడం అంటే వాడి చుట్టూ చేతిలో ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో బ్లాక్మెయిల్ చేసి బ్రతుకుతుంటాడు, బెదిరిస్తూ బ్రతుకుతుంటాడు, గౌడీజం చేసి బ్రతుకుతుంటాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నా చేతిలో ఉన్నావు. కుటుంబంలో కూడా అంతే. భర్త భార్యను అంటాడు నువ్వు నా చేతిలో ఉన్నావు, పిల్లలు అంటాడు నువ్వు నా చేతిలో ఉన్నావు అని.
లేకపోతే భార్య భర్తలంటుంది, నువ్వు నా చేతిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి పోలేవు. దాన్ని దేవుడు అంటున్నాడు, కుమ్మరి వారి చేతిలో మట్టి ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్నంత వరకు నీకు ఏ ప్రమాదం కానీ, ఏ అపాయం కానీ, ఏ శోధన కానీ నీకు రాదు. దేవుని చేతుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాతనే నీకు ప్రమాదము వస్తుంది. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పులి తెలుసు కదా, చూసారమ్మ పులిని? అక్కడ టీవీలో చూసారా? నిజంగా చూసారా? పులి. కోతిని చూసారా? కోతి నిజంగానే చూసినారా? అది ఇక్కడ పట్టణాల్లో ఉంటుంది కాబట్టి 2 విషయాలు చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. పులి తన పిల్లలని ఎలాగ తీసుకొని పోతుంది చెప్పండి? ఎలాగ ఎత్తుకొని నోటితో పట్టుకొని పోతుంది. కోతి అదట మోసుకుపోతుంది, పొట్ట కనిపించుకొని పోతుంది. పొట్టకేం కనిపించుకోదు, అది ఇప్పుడు కూడా కాదు, పొట్టనే కానీ తల్లేం కనిపించుకోదు, పిల్లనే కలుసుకోవాల్సిందే అన్న బాగా చెప్పినాడే కదా. పిల్లనే నీకు తెలుసు కాబట్టి తల్లి ఏం పట్టించుకోదు. అసలు కోతి పిల్లని ఎత్తుకోదు, నీకు తెలుసో తెలియదా? బాగా గమనించండి. పిల్లని ఏం చేయాలా? కరుచుకోవాలి. కరుచుకున్న తర్వాత మీరు బాగా చూడండి, కనీసం మీరు చేయకుండా పట్టుకుంటుందా? ఎందుకని? ఇలా పట్టుకుంటే అది ఎగరలేదు, అది వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేదు, అసలు పట్టించుకోవద్దండి. ఇది ఇలా కడుచుకొని ఉంటుంది, తన కడుపును కదా, తన తల్లి యొక్క కడుపును ఇలా కడుచుకొని ఉంటుంది. ఇది మాత్రము చెంగుమని ఆ కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది. ఇలా ఎగిరినప్పుడు ఇది వదిలిపెట్టేదానికి ఒక పిల్ల ఏమవుతుంది అమ్మా? అంత వయసు కింద పడుతుందా? అంతేనా? కింద పడ్డాక ఏమవుతుందమ్మా? అంతే. మిద్దెల మీద నుంచి, చెట్ల కొమ్మల నుంచి ఎగరేటప్పుడు ఈ పిల్ల వదిలిపెడితే బ్రతుకుతుంది అది. కానీ వదిలిపెట్టకుండా ఏం చేయాలంట? అదే పట్టుకోవాలి. తన చేతుల్లోనే ఉంది అంతా, తల్లి చేతిలో ఏమీ లేదు. కోతి అలా వెళ్తూనే ఉంటుంది, దూకుతూనే ఉంటుంది, దాటుతూనే ఉంటుంది. నువ్వు మాత్రం ఏం చేయాలా? నీ పని నీదే. నువ్వు గట్టిగా పట్టుకొని అలాగే ఉండాలా. ఏమాత్రం వదిలిపెట్టినా అనుకో ఏమవుతుంది? పులిని మురుచున్నాడు. పులి ఏం చేస్తుంది? నోటితో పట్టుకుంటుంది. నోటితో పట్టుకుని తీసుకొని పోతుంది. మీరు గమనించారా లేదో, ఈ పిల్ల ఎంతసేపు పట్టుకుంటుంది తల్లిని? తన శక్తి ఉన్నంత వరకు మాత్రమే పట్టుకుంటుంది. తర్వాత పట్టుకోగలదా? ఎక్కువ సమయం దాటుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఇది పట్టుకోగలదా? అంతసేపు శక్తి చాలా తక్కువ కాబట్టి ఏం చేస్తుంది? వదిలిపెట్టాల్సింది వస్తుంది. కానీ పులిని మీరు చూడండి, నోటితో పట్టుకుంటే ఎన్ని పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాలి. కారణం ఏంటో తెలుసా? పులికి ఉన్నటువంటి వీరత్వం ఏంటంటే, తన పిల్లల్ని ఎవరి కంట పడనీయదు, తన పిల్లల్ని ఎవరికి అప్పగించదు. ఎంత కష్టం వచ్చినా సరే తన పిల్లల్ని కాపాడుకొని గుహలోకి వెళ్ళి అక్కడ భద్రపరిచేంత వరకు అలాగనే పట్టుకుంటుంది. మానవ విశ్వాసము కోతిలా ఉండకూడదు. ఎలా ఉండాలా? పులిలా ఉండాలి. ఎలా ఉండాలా? కోతిలా ఉండకూడదు. కోతి విశ్వాసం మారుతుంటుంది, వెంటనే మారుతుంది. కోతికి మనం ఏమైనా ఇచ్చామనుకోండి ఏం చేస్తుంది తెలుసా? తినేంత వరకే తింటుంది, తిన్న తర్వాత అయిపోయిన తర్వాత నీ మీదకి వస్తుంది అది. అందుకే దాన్ని కోతి అన్నారు కదా. పిల్లలు అంటారు కదా చాలా మంది, ఒరే కోతి కూడా అంటారు కదా. ఎందుకని? ఇప్పుడు కోతిలాగా కనబడుతున్నాడు, కానీ పులిలో వీరత్వం ఉంటుంది. వీరత్వం అంటే రోషం ఉంటుంది. అంటే మనిషి రోషంగా జీవించాలని ఈ లోకంలోనే అర్థం. ఈ కుమ్మరి వారి చేతిలో ఈ మట్టి ఉన్నంత వరకు వాడు ఇచ్చినట్టుగా పునః తయారు చేసుకుంటాడు.